హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ సెల్ లాయర్లతో మాట్లాడడం జరిగింది. దీని గురించి మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. ఆయన హాయ్ హరీష్. అక్కడ లాయర్లతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా మంది లాయర్స్ వచ్చారు. వీళ్ళందరూ లాయర్సేనా లేదంటే గతంలో లాగా ఇది ఎవరు సాఫ్ట్వేర్ కంపెనీలను ఇంకొకటను కోర్టులు వేసి పంపించేసినట్టు ఎవరన్నా వచ్చేసారా అనే డౌట్ కూడా కొంత కలిగింది. ఎందుకంటే మీకు కొన్ని వీడియోలు ఫొటోస్ చూపిస్తాను, ఇంతమంది కనిపిస్తారు. అందరు లాయర్లు చక్కగా నల్ల కోట్లు వేసుకుని వచ్చారు, మేడం గారు, సార్ గారు. ఇక్కడ ఇంకో కొత్త లాయర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు వీళ్ళందరూ. ఓడిపోయాక లాయర్ అవుతారని చెప్తాడు కదా, లోపలికి వెళ్ళి వాదిస్తాడో లేదో తెలియదు కానీ మొత్తం మీద అయితే నేను కూడా లాయర్ నేను చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తామన్నాడు. లాయర్ అంబటి రాంబాబు గారు కూడా లాయర్ అవుతారు. సో వీళ్ళందరూ కూర్చున్నారు. సో అంబటి రాంబాబు నయం, కనీసం లాయర్ అవతారం లాయర్ లా కూర్చున్నాడు. పేర్ని నాని గారు అయితే జగన్మోహన్ రెడ్డి వెహికల్ లో వెళ్తా ఉంటే కింద చేరి రోడ్డు మీద కూర్చొని జెండా ఊపుతూ కూర్చున్నాడు అనమాట. చివరికి వాళ్ళ స్థాయిని ఆ రకంగా పడిపోయింది. అంటే అఫ్ కోర్స్ లాయర్ అనే వృత్తి చాలా పవిత్రమైంది. సో బహుశా రాజకీయ నాయకుడికి ఏమాత్రం తీసిపోదు లాయర్ అనే వృత్తి. కాబట్టి ఈయన గౌరవప్రదంగా నేను లాయర్ అని చెప్పుకోవడానికి గర్వపడుతూ పెట్టుకున్నారు. అది వాక్యం. వీళ్ళు ఎందుకు వచ్చుంటారన్న ఇక్కడికి అంటే వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళు న్యాయ వృత్తులు, వీళ్ళేమి నిజంగా లాయర్లే. వీళ్ళందరూ కూడా నిజంగా లాయర్లే. చాలా భవిష్యత్తు మీద ఆశతో చదువుకొని చేశారు. కాకపోతే చాలా దారుణమైన అంశం ఏంటంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సుభాషితాలు ఏం నేర్చుకుంటారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చదువుకున్నారు. వీళ్ళు విద్యాధికులు, వీళ్ళందరూ లా పట్టా పుచ్చుకున్నారు. అద్భుతమైన మేధోశక్తి, మేధో సంపత్తి ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు అనేది నాకు ఇప్పటికీ అంతుపట్టని విషయం. అదేదో యాప్ తయారు చేస్తున్నాను, సో ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే యాప్ లో లోడ్ చేయండి అంటే యాప్ మరి మీరు 2014 నుంచి 19 వరకు మీరు యాప్ ఎందుకు తయారు చేయాల? అప్పుడు కూడా దుర్మార్గుల దుష్టులు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. అప్పుడు ఎవరికైనా ఏ పౌరుడికి ఏం వైఎస్ఆర్సీపీ వాళ్లే పౌరులా? మిగతా వాళ్ళ పౌరులు కాదా? మిగతా వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళందరికీ అన్యాయం జరిగితే యాప్ లో నమోదు చేయండి, అది ఆటోమేటిక్ గా పోలీస్ స్టేషన్ దాన్ని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పొచ్చుగా. మరి తురకా కిషోర్ అంత దారుణంగా, తురకా కిషోర్ అదే ఆస్కార్ అవార్డు విన్నారు. తురకా కిషోర్ అంత దారుణంగా ఇంత పెద్ద రాడ్డు తీసుకుని వెహికల్ మీద పొడుస్తుంటే మరి ఏ యాప్ లో నమోదు చేశారు? అంటే బేసిక్ గా నార్మల్ గా లాయర్ల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పుకోవటం, లేదంటే మమ్మల్ని బయటికి తీసుకురండి. ఇప్పుడు తురకా కిషోర్ మీరు అన్నట్టుగా అతను చంపైపోయాడని అనుకోవాలి. అతనికి వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం. అంటే న్యాయ సంహితలో ఏముంటదంటే హరీష్, ఎవరికైనా న్యాయం అన్యాయం అంటే ఇప్పుడు చూడు చాలా కేసుల్లో కొంచెం పాశవికంగా నడిచిన కేసులు, పాశవికమైన చర్యలకు పాల్పడిన వాళ్ళకి అజ్మల్ కసబ్కి కూడా న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఇచ్చారు. న్యాయవాది ఒక వ్యక్తి వాదించాడు కూడా. భారత న్యాయ వ్యవస్థ చాలా గొప్పది హరీష్. ఎంత గొప్పదంటే మీరు పాశవికంగా అంటే దారుణంగా ఒక 17 ఏళ్ల కుర్రాడు మొత్తం భారతీయుల్ని కక్షపూరితంగా జిహాద్ పేరుతో చంపేస్తే అతనికి కూడా లాయర్ని పెట్టుకునే అవకాశం భారతీయ న్యాయ సంహిత ఇచ్చింది. ఇది గొప్పతనమే, ఇది బేలతనం కాదు, చేతగానితనం కాదు. ఇంకొక అంశం, నేను మొన్న ఒక సినిమా చూసా హరీష్, చాలా అద్భుతమైన సినిమాది 23. అందులో ఒకప్పుడు అంటే పల్నాడులో బస్సు దహనం, చిలకలూరుపేట సంథింగ్ బస్సు దహనం కేసు. అది ఒక 2 వ్యక్తులు డబ్బులు కొట్టేయాలని లోపలికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు రక్షించుకునే క్రమంలో పెట్రోలు మేము పోసేస్తాం బెదిరిస్తూ నిజంగానే అంటించేస్తారు. అట్లానే సజీవ దహనం అయిపోతారు. అనేక కుటుంబాలు సో శోకం మిగిలుస్తారు. అయితే వాళ్ళ తరపున ఎవ్వరూ వాదించకూడదు అంటారు. ఒక లాయర్ అంటాడు, ఇది వాదించడం అనేది మన హక్కు, వాదిస్తాం. వీళ్ళ తరపున 2-3 పాయింట్లు, మీ తరపున 10 పాయింట్లు ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళ తరపున 2-3 పాయింట్లే ఉండొచ్చు, కానీ చివరికి వాదనలు జరిగాక శిక్ష పడాలనేది భారతీయ న్యాయశాస్త్రం చెప్తోంది. గొప్పే కదా అది. మీరు వాదించండి, మీ పాయింట్లు ఏమన్నా 1, 2, 3 చెప్పండి. వీళ్ళ దగ్గర 10, 25 పాయింట్లు ఉంటే వాళ్ళు చెప్తారు. సో చివరికి వాళ్ళే గెలుస్తారు. కానీ వాదించకుండా న్యాయ వ్యవస్థలో శిక్ష పడకూడదంట. అట్లా వీళ్ళందరూ కూడా బహుశా
వాదించడానికి శిక్ష పడుతుంది, మనం ఓడిపోతామని తెలిసినా కూడా వీళ్ళందరూ కూడా భారత న్యాయ సూత్రాలకు అనుగుణంగా వాళ్ళందరూ వాదించడానికి రెడీ అయ్యారేమో. ఈ యాప్లో నమోదైన తురకా కిషోర్ గురించి వాదిస్తారేమో, పోసాని కృష్ణమురళి గురించి వాదిస్తారేమో, అతను వాడెవడున్నాడు కదా బోరగడ్డ వాడి గురించి వాదిస్తారేమో. ఇలాంటి వాళ్ళు నీచ నికృష్టులు చాలా మంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి తరపున వీళ్ళు వాదిస్తారేమో. అంటే భారతీయ న్యాయశాస్త్రంలో గొప్పతనం అది. జగన్మోహన్ రెడ్డి గారికి తరపునే వాదించగలిగింది. అయితే ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే వీళ్ళు రావడం, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సుభాషితాలు చెప్పడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన మీద ఉన్నటువంటి కేసుల లిస్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద 29 కేసులు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, సహేతుకంగా చూడండి. మనం ఇది ఎలక్షన్ అఫిడవిట్ లో రూపొందించిన అంశాలే ఇవన్నీ సిబిఐ దాదాపు చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ 29 కేసులు. వేంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలైతే రామగిరి పోలీస్ స్టేషన్, ఇక్కడ నుంచి వరుసగా 2012 నుంచి. విచిత్రం ఏంటంటే 2012 నుంచి అనేక కేసులు ఉన్నా కానీ 2012 అంటే 11లో నమోదైన కేసులు ఇవన్నీ 2008 నుంచి ఓకే 2008 నుంచి ఉన్నాయి. 2008 నుంచి ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే గనక దాదాపుగా 8 నుంచి 10, 25 ఇది అంటే 15 ఏళ్ళు 17 ఏళ్ల పాటు ఆయన మీద కేసులున్నా కానీ చివరికి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఈ కేసులు ఏవి తేలలేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఒకసారి పనిచేశారు కూడా. అంటే వీటికి సంబంధించి బెయిల్ వేసుకోవడమో, దీని మీద తాత్కాలికంగా రక్షణ పొందడమో, వీటన్నిటి కోసం వీళ్ళందరినీ ఏమైనా వినియోగిస్తారా? ఇది అంటే మీ కిందనే 29-30 కేసులు ఉన్నాయి. మీరు మళ్ళీ న్యాయవాదులకి ఏం చెప్తారు? సో అక్రమంగా వాదించండి, అక్రమార్కుల తరపున ఉండండి, అక్రమార్కులను రక్షించండి, ఏమైనా చెప్తారా? ఎంత దారుణం అండి ఇది. మనం దీని గురించి ప్రజలే స్పందించాలి. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు 29 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారు ముందు పాపం మేధో మదనం చేసి పట్టా పుచ్చుకున్న వాళ్ళు, లాయర్ పట్టా పుచ్చుకున్న గౌరవనీయులు వాళ్ళు కూర్చొని ఆయన ముందు వినడం, ఆయన వీళ్ళకి సుభాషితాలు చెప్పటం. 29 కేసులున్నాయి, నాలాంటి వాడిని రక్షించగలిగింది, మీరు తురకా కిషోర్ని రక్షించలేరా? బోరుగడ్డ అనిల్ని రక్షించలేరా? గంజాయి కేసులు అరెస్ట్ చేసిన వాళ్ళని రక్షించరా? అంటే ఈ అక్రమార్కులందరూ కాపాడండి. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి యాప్లలో నమోదిస్తూ ఉంటారు. మీరు ఇంకా వీళ్ళ గురించి పోరాడుతూ ఉండడమే అంటే లోపల వాళ్ళందరూ కుమిలిపోతా ఉంటారు. పాపం రే ఇంత బతికి మనం ఇంత లాయర్ పట్టా పొంది ఇంత చదివి మనము చివరికి మనము ఒక బోరుగడ్డ గురించో తురకా గురించో వీళ్ళ గురించి వాదించాల్సిన దుస్థితులకు మనం నెట్టివేయబడ్డామని వాళ్ళందరూ కూడా కుమిలిపోతూ ఉంటారని నాకు అనిపిస్తోంది. ఏదేమైనా ఇది చర్చనీయాంశం, సమాజంలో చర్చనీయాంశం. 29 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లతో సమావేశం పెట్టడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? దయచేసి మీ విలువైన కామెంట్ని తెలియజేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 137,000 మంది ఉన్నారు. ఇంకా దాన్ని 2 లక్షల వైపు నడిపించాలంటే వేగంగా మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి విన్నపం చేసుకుంటాను. ఇంకొకటి లాస్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆయన వదిలేసినటువంటి సుభాషితాల్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, జైలుకి పంపించడం అంటే వాళ్ళ పరువు తీయటమే. అందుకే చంద్రబాబు నాయుడు గారు మా నాయకులందరినీ కూడా జైలుకు పంపిస్తున్నారు అని అన్నారు. అంటే మీరు కూడా గతంలో మీ పరువు ఎలాగూ పోయింది కాబట్టి చంద్రబాబు గారిని కూడా ఒకసారి జైలుకి పంపించిస్తే పరువు పోద్ది, చెల్లు నేనే ఎందుకు జైల్లో ఉండాలి, అందరూ జైల్లో ఉండాలి, చెడపగా చెడేవన్నట్టుగా నేను ఎలాగూ చెడిపోయాను కాబట్టి పక్కన వాళ్ళందరినీ కూడా పాడు చేద్దాం, వాళ్ళ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేద్దాం, వాళ్ళ పరువును కూడా బజారుకి ఇడుద్దాం, ఎంతసేపటికి జైలు చిప్పకూడి తిన్నాడనో జైలు జీవితం అనుభవించాడనో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది చాలా బాధ కలిగించి ఉండొచ్చు ఆయనకి. అందుకే ఆ అవమానాన్ని నేను ఒక్కడనే ఎందుకు తీసుకోవాలి, కూటమి నాయకులు కూడా అవమానాన్ని ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో అనేక మందిని జైలు పాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పాలు చేశాడు. ముఖ్యంగా చూడండి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి మీరు తీసుకోండి. కొల్లు రవీంద్రకి పాపం తెలియదు ఆయనకి, సో అసలే ఆయన అమాయకుడు. సో అలాంటి కొల్లు రవీంద్ర గారిని హత్య కేసులు ఇరికించారండి. హత్య కేసులు ఇరికించి చాలా రోజులు జైల్లో పెట్టాడు. అయ్యన్న పాత్రని లోపల తీసుకెళ్లారు, అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారు, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో వేసే పరిస్థితి. లోకేష్ గారు కూడా ఆ రోజుల్లో ఏపీలో ఉండుంటే కనుక ఆయన కూడా జైల్లో పెట్టేవాళ్ళు. సో ఎట్లయినా కానీ మనం ఒక్కళ్ళకి ఎందుకు ఆ చెడ్డ పేరు రావాలి, మనం ఒక్కళ్ళకి ఎందుకు పరువు పోవాలి, వీళ్ళకి కూడా పోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఇవాళ ఆయన వ్యాఖ్యలను బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.